4వ రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కర్కాటక రాశి. ఈ రాశి వారికి మహోన్నత కాలం ఆదాయం 8, వ్యయము 2, రాజపూజ్యం 7, అవమానం 3. మహోన్నతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. మంచి చలాయింపులు ఉంటాయి. రుణ విముక్తి, ఏదైనా గతంలో ఉన్నటువంటి అప్పులను తప్పకుండా తీరుస్తారు. గృహంలో వివాహాది శుభకార్యాలు కలిసి వస్తాయి. గృహంలో ఆనందమయంగా సాగుతుంది. ప్రాణమిత్ర వైషమ్యాలు అంతరించుట కలుగుతుంది. అంటే ఇదివరకు ఎవరైనా మిత్రులు చిన్నపాటి గొడవలు పడి ఉంటే ఆ గొడవలు కూడా తొలగిపోతాయి అని తెలియచేయవచ్చు. సంతాన పురోభివృద్ధి చాలా బాగుంది. శని భగవానుడు సప్తమాధిపతి అయ్యుండి కోణ స్థానంలో 8వ స్థానంలో ప్రయాణం 9వ స్థానంలో ప్రయాణం చేయడం వల్ల నూతన వృత్తులు, వ్యవసాయ వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. 10 మంది పొగుడుతున్నారు, 10 మంది మాటకు విలువనిస్తున్నారు అని సంబరి పడిపోకండి కర్కాటక రాశి వాళ్ళు. కాబట్టి వాళ్ళు పొగిడినప్పటికీ కూడా మీ స్థాయి ఏంది, మీరు చేసేటటువంటి పనులేంది, అందులో ఉండేటటువంటి మంచి చెడ్డలేంది, ఏదైనా ఒక క్లిష్టమైనటువంటి సమస్య ఏర్పడినప్పుడు ఏ విధంగా ఆ సమస్య నుండి బయటపడాలి అనేటటువంటి ఆలోచనను చేయండి. పొగిడారు కదా అని ఉబ్బిపోవద్దు, ఏదైనా కష్టం వచ్చింది కదా అని బాధపడవద్దు అని ఈ రాశి వారికి ముఖ్యంగా తెలియచేస్తూ, ఉద్యోగస్తులకు మహోన్నత కాలంగా కనిపిస్తోంది. ప్రమోషన్స్ ఉంటాయి, బదిలీలు కూడా ఉంటాయి, ఇంక్రిమెంట్లు కూడా లభిస్తాయి. పెద్ద కంపెనీలు వీళ్ళని ఏరి కోరి తీసుకునేటటువంటి అవకాశములు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు జులై తర్వాత ఉద్యోగంలో స్థిరత్వం, అలాగే పర్మనెంట్ కానటువంటి వారికి పర్మనెంట్ అయినటువంటి ఉద్యోగం సంప్రాప్తించబడేదానికి అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కూడా చాలా మంచి కాలము. గ్రహములు అనుకూలంగా ఉన్నాయి. అధిష్టాన వర్గం వారి యొక్క మన్ననలను పొందుతారు. నామినేటెడ్ పదవులు వస్తాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కళారంగంలో ఉన్నటువంటి వారికి, టీవీ సినిమా పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి విజయాలు తప్పకుండా సంప్రాప్తించబడతాయి. వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారములు, సరుకులు నిల్వ ఉంచేటటువంటి వ్యాపారములు, బిల్డింగ్ నిర్మాణ పనులు, అలాగే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వేసేటటువంటి వారికి కూడా చాలా అనుకూలమైనటువంటి సమయము. విద్యార్థులకు గురుబలము తక్కువగా ఉండడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఆశించినటువంటి మార్కులను పొందలేరు. కొన్ని సబ్జెక్టులు నిలిచిపోయేటటువంటి అవకాశములు ఉన్నాయి. మెడికల్, ఇంజనీరింగ్, లా సెట్, బిఈడి వంటి పరీక్షలలో, ఎంట్రన్స్ పరీక్షలలో మంచి ర్యాంకులను పొందలేరు. విదేశీ చదువుల యందు రాణింపు ఉండేటటువంటి దానికి అవకాశం ఉంది. స్త్రీలకు మహోన్నత కాలంగా చెప్పవచ్చు. గత కొద్ది కాలంగా పడుతున్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. మీ గొప్పతనం, ఓర్పు, సహనము వలన మంచి ఖ్యాతిని పొందగలుగుతారు. మీ పేరుతో పాటు స్థిరాస్తులు కానీ, గృహము కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ పొందేటటువంటి అవకాశములు తప్పకుండా సంప్రాప్తించబడతాయి. నరఘోష అధికంగా కనిపిస్తుంది. కర్కాటక రాశి వారు మంగళవారం నాడు, శనివారం నాడు ఆంజనేయ స్వామిని, దత్తాత్రేయుణ్ణి, శివాలయంలో శివుణ్ణి ఎక్కువగా పూజించడం ద్వారా మంచి జరిగేటటువంటి అవకాశములు కనిపిస్తున్నాయి. ఇంకా సింహరాశి.